ఇవాళ కేసీఆర్ నక్సలైట్ల గురించి కగార్ ఆపరేషన్ గురించి మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాలు పరిపాలించినావు కదా, నీ సోయి అప్పుడేం పోయింది? అప్పుడు ఎందుకు నువ్వు నిషేధం ఎత్తివేరే తెలంగాణ రాష్ట్రంలో? అప్పుడు నక్సలైట్లు లేరా? అరాచకం లేదా? అధికారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, కొన్ని ప్రతిపక్షాలకు, బీఆర్ఎస్ పార్టీ లాంటిది పార్టీలకు, కాంగ్రెస్ కు అధికారం ఉంటేనేమో ఒక రకంగా, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నక్సలైట్ల పక్షాన మాట్లాడి వాళ్ళ జెండాలను ఉదాహరణకు ఎత్తుకోవడం అలవాటుగా మారిపోయింది. ఇది నిజంగా నీచ బుద్ధులలో ఇదొకటి. కాంగ్రెస్ పార్టీకైనా బీఆర్ఎస్ కైనా నక్సలైట్లనంట పిలిచి మాట్లాడాలన్నట. ఆ రోజేమో శాంతి భద్రతల సమస్య అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడేమో సామాజిక సమస్య. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక సమస్య కాదు. ఈ ద్వంద్వ వైఖరిని విడనాడాలని చెప్పేసి కేసీఆర్ గారికి, కాంగ్రెస్ పార్టీకి హితవు పలుకుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆనాడైనా ఈనాడైనా ఎప్పుడు ఒకే రకమైనటువంటి ఆలోచనతోటి, ఒకే రకమైనటువంటి విధానంతో ముందుకెళ్తా ఉంది. ఈ దేశంలో శాంతి భద్రతల సమస్యలకు ఏ ఉగ్రవాద సంస్థ అయినా, ఏ నక్సలైట్ సంస్థ అయినా ఒకటే, మాకు శాంతి భద్రతలే మాకు ముఖ్యము, ప్రజల యొక్క శాంతినే మేము కోరుకుంటాము. కాబట్టి ఎలాంటి హింసనైనా సరే వ్యతిరేకిస్తాం, దాన్ని ప్రభుత్వ పరంగా అడ్డగిస్తామని చెప్పేసి ఆ రోజు నేను చెప్తున్నాం, ఈ రోజు చెప్తా ఉన్నాం. నక్సలిజం చరమాంక దశలోకి ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ వంకర బుద్ధి మాటలు మాట్లాడేదాన్ని ఏదైతుందో ఇది సమాజం క్షమించదు, ప్రజలు కూడా అసహించుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.